మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 288 సీట్లలో 230కి పైగా స్థానాల్లో గెలుపొందింది. 130కి పైగా స్థానాల్లో విజయంతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత శివసేన, షిండే, ఎన్సీపీ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించాయి. దీంతో వరుసగా రెండోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు ఎన్డీఏ నేతలు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అద్భుత విజయం సాధించింది. మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లుండగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 230కి పైగా స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ 130కి పైగా సెగ్మెంట్లలో విజయం సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఆ తర్వాత శివసేన, షిండే, ఎన్సీపీ, అజిత్ పవార్ పార్టీలు ఎక్కువ సీట్లు సాధించాయి. విపక్ష మహావికాస్ అఘాడీ కూటమి దారుణ పరాజయం మూటగట్టుకుంది. మహాయుతి సర్కార్ అమలు చేసిన సంక్షేమ పథకాలే ఎన్నికల్లో గెలిపించాయన్నారు సీఎం ఏక్నాథ్ షిండే. మరాఠా ప్రజలు అవినీతి కూటమిని ఓడించారన్నారు. అసలైన శివసేన ఏదో ఎన్నికల ఫలితాలతో రుజువైందన్నారు. మరోసారి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మహాయుతి నేతలు. मैं कहता हूं उनका 2.5 साल तो आरोप लगाने में गया, अभी तो कम से कम उन्होंने अपने गिरेबान में झांक कर देखना चाहिए लोगों को आरोप पसंद है या काम पसंद है। हम आरोपों का उत्तर आरोप से नहीं दिया, हम उसका जवाब जो है काम के माध्यम से दिया। इसलिए जो काम बोलता है और 2.5 साल में जो काम किया है वो जनता ने देखा है और जनता की आवाज बनकर हमने काम किया। सर, लड़ाई से जनता को जो चाहिए वो हमने देने की कोशिश की है। इसलिए हमारे सरकार में आम जनता के जीवन में बदलाव हो जाए, सुख समृद्धि आ जाए, आनंद आ जाए। इसलिए एक तरफ विकास किया हमने, दूसरी तरफ कल्याणकारी योजनाएं की। इसी के लिए आज ये बहुत बड़ी लैंडस्लाइड विक्ट्री आज हम देख रहे हैं। మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి నుంచి వ్యూహాత్మకంగా ప్రచారం చేసింది మహాయుతి కూటమి. ఎన్నికల ప్రచారంలో స్థానిక అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించింది. కీలకమైన ఓబీసీలతో పాటు మహిళలు, యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలతో పాటుగా మరిన్ని హామీలు ఇచ్చింది. ఆ హామీలే ఎన్నికల్లో బ్రహ్మాస్త్రంగా పనిచేశాయి. లాడ్లీ బహిన్ స్కీమ్ గెలుపులో కీలక పాత్ర పోషించిందన్నారు మహాయుతి నేతలు. महाराष्ट्र की जनता ने जो अप्रत्याशित इस प्रकार की जीत हमको दी है, इससे ये बात पूरी तरीके से स्थापित होती है कि महाराष्ट्र ये प्रधानमंत्री मोदी जी के पीछे है। और मोदी जी ने जो नारा दिया था, एक है तो सेफ है, इस नारे को यथार्थ में लाते हुए महाराष्ट्र के सभी समाज के सभी लोगों ने एकता दिखाते हुए महाराष्ट्र में मतदान किया है और इसके कारण ये इतनी अच्छी जीत हमको मिली है। మహావికాస్ అఘాడీ కూడా మహిళలు, యువతను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించింది. మహిళలకు నెలకు 3,000 రూపాయలు ఉచిత బస్ సదుపాయం కల్పిస్తామని ప్రకటించింది. 3 లక్షల రుణమాఫీ పైన హామీ ఇచ్చింది. 4,000 నిరుద్యోగ భృతి, కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా లాంటి కీలక హామీలు ప్రకటించింది. కానీ ప్రజలు మాత్రం మహాయుతి సర్కార్ అమలు చేస్తున్న పథకాల వైపే మొగ్గు చూపారు. ప్రస్తుత స్కీంలు పక్కాగా అందడం, వాటిని మరింతగా పెంచుతామనే హామీని నమ్మారు. మరోవైపు ఎన్నికల వేళ మహారాష్ట్రలో ప్రధాని మోదీ వేల కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించడం మహాయుతికి కలిసొచ్చింది. మరాఠా ఎన్నికల్లో ఎంబీఏ సీనియర్ నేత శరద్ పవార్ వ్యూహాలు పనిచేయలేదు. సానుభూతి కలిసి వస్తుందనే ఉద్ధవ్ ఠాక్రే అంచనాలు దెబ్బతిన్నాయి. ఈ రెండు పార్టీలతో కలిసి వెళ్లడం ద్వారా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే సాధిస్తామని కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. మిత్రపక్షాలతో సీట్లతో సహా ప్రతి అంశంలోనూ కాంగ్రెస్ రాజీ పడింది. కానీ మహారాష్ట్ర ప్రజలు ఆదరించలేదు. కలిసి పోటీ చేసినా ప్రచారంలో ఐక్యత కనిపించలేదు. ముఖ్యంగా రెబల్స్ పోరు కూటమిని దెబ్బకొట్టింది. దీనికి విరుద్ధంగా బీజేపీ మాత్రం రెబల్స్ ను దారిలోకి తెచ్చుకోవడంలో మహాయుతి సక్సెస్ అయింది.